హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవి టీవీ. ఈ రోజున సోషల్ మీడియా యాక్టివిస్టులు అరెస్టుల పర్వం కొనసాగుతుంది. వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో వారు పెట్టినటువంటి గతంలో అసభ్యకర పోస్టులను చూసి ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది, వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు టీడీపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే సోషల్ మీడియాలో వికృతంగా పోస్టులు పెట్టారో వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలానే మొన్న చేబ్రోలు కిరణ్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది, టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే. అయితే ఇక్కడ సోషల్ మీడియాలో ఎవరైతే పనిచేస్తున్నారో వారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఈ రోజున గుర్తుంచుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటున్నానంటే ఈ విషయం, ఈ రోజున పార్టీ కోసం మీరు విచ్చలవిడిగా వికృతంగా పోస్టులు మీరు ఏదైతే పెడుతున్నారో వాటి మూలంగా నష్టపోతుంది ఎవరు? ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఈరోజు దాచపల్లి పోలీస్ స్టేషన్లో వైసీపీకి సంబంధించినటువంటి ఎవరో పాలేటి కృష్ణవేణి అని ఎవరో ఒక మహిళ హైదరాబాద్లో ఉంటే తను తీసుకుని వచ్చేసి ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పేసి అన్నాం. ఒక మహిళని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అరెస్ట్ జరిగినప్పుడు ఆ కుటుంబం ఎంత మనోవేదన చెందుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు పార్టీల కోసం పనిచేస్తున్నారు, కానీ ఆ ప్రాసెస్లో మీ కుటుంబాలు కూడా నష్టపోకుండా కష్టపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన. అది వదిలేసి కేవలం పార్టీ మీద ఉన్న ప్రేమతోటో లేకపోతే మీ నాయకుడి మీద ఉన్న ప్రేమతోటో మీరు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు మీ కుటుంబంలో మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మీ భార్యాభర్తలు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, ఎంత ఇబ్బందులు ఎన్ని మనోవేదనలకు గురవుతున్నారో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. పోనీ మీరు ఇంతలా కష్టపడ్డ పరిస్థితుల్లో మీరేమన్నా పార్టీలో సీఎంలు అవుతారా, పిఎంలు అవుతారా? ఏమీ ఉండదు. యథా రాజా తదా ప్రజ. పార్టీ కోసం పనిచేసినప్పుడు చక్కగా పనిచేయించుకుంటారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వారికి ఏదైతే అవసరమో దాని ప్రకారం వెళ్ళిపోతారు. దానికి ఎగ్జాంపుల్ చేబ్రోలు కిరణ్. చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి గతంలో కూడా ఇలాంటి విచ్చలవిడి మాటలే కొన్ని సందర్భాల్లో మాట్లాడటం చూశాం. ఆ రోజున అతనిని వారించాల్సినటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజున అతన్ని అరెస్ట్ చేసింది. ఎందుకు? అతను మాట్లాడిన మాటల వల్ల పార్టీకి మైలేజ్ పోతుందన్న ఉద్దేశం. కానీ అధికారంలోకి రాకముందు తను అయ్యే మాటలు మాట్లాడారు. ఆ రోజున కూడా వారించుంటే బాగుండేది, కానీ ఆ రోజు వారించలా. ఎందుకు అంటే వైసీపీ వాళ్ళ మీద ఎదురుదాడి చేయడానికి పార్టీకి కొంతమంది వ్యక్తులు కావాలి కాబట్టి ఆ రోజు అవసరం అలా ఉంది కాబట్టి ఆ రోజు అతను అలా వదిలేశారు. ఒక్కసారి మీరు గమనించండి, ఇది ఏ పార్టీలో ఉన్నా సరే, అటు టీడీపీ అయినా సరే ఇటు వైసీపీ అయినా సరే, పార్టీలో ఉండి పార్టీ కోసం మీరు సోషల్ మీడియాలో ఉండే వ్యక్తులు మీరు గుర్తుపెట్టుకోండి. మీ అవసరం పార్టీకి ఉన్నప్పుడు, పార్టీకి మీరు ఏదైతే ఉపయోగపడుతున్నప్పుడు తప్పనిసరిగా మిమ్మల్ని వాడుకుంటారు. అదే పార్టీకి మీ వల్ల నష్టం జరుగుతుంది అన్నప్పుడు మీరు అన్ని రోజులు చేసినటువంటి కష్టం కానీ అన్ని రోజులు చేసినటువంటి త్యాగాలు కానీ వారికి అవసరం లేదు. పార్టీ మనుగడే ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా మీ మీద చర్యలు తీసుకుంటారు. కాబట్టి అవి వైసీపీ పార్టీలో ఉన్నవారైనా, జనసేన పార్టీలో ఉన్నవారైనా, టీడీపీ పార్టీలో ఉన్నవారైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పరిధి ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మాత్రమే పార్టీల కోసం పనిచేయండి. అలా కాదని మా ఇంట్లో పుట్టిన పార్టీ, నేనే పార్టీని స్థాపించానని చెప్పేసి మీరు కనుక విచ్చలవిడిగా వెళ్ళినప్పుడు ఈ రోజున మీరు ఈ అరెస్టులు జరిగినప్పుడు మీ వెంట పార్టీ రాదు, పార్టీకి సంబంధించినట్టు మెయిన్ లీడర్స్ రారు, ఏదో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక లాయర్ను పంపిస్తారు. మీరు జైల్లో ఉంటే పరామర్శిస్తారు, మీరు శిక్ష పడితే మీ కుటుంబాన్ని ఏదో వచ్చేసి జస్ట్ ఓదార్పిచ్చి వెళ్ళిపోతారు. కానీ నష్టపోయేది, కష్టపడేది మాత్రం నీ కుటుంబమే అన్నది ఒక్కసారి గుర్తు పెట్టుకుని సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ పరిధి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకుంటే మీ కుటుంబం సేఫ్గా ఉంటుంది అన్నది నా యొక్క అభిప్రాయం. దయచేసి ఆ దిశగా సోషల్ మీడియాలో పనిచేస్తున్న టీడీపీ వాళ్ళు కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు, ఈ రోజున వైసీపీ వాళ్ళని అరెస్టుల పర్వం కూటమి ప్రభుత్వం చేస్తుంది. రేపు వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు టీడీపీ వారిని అదే పరిస్థితి వెళ్ళిపోతారు. టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా అదే పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఆర్పీ గారు కావచ్చు, లేకపోతే సీమరాజా గారు కావచ్చు, లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు, వాళ్ళు కావచ్చు. వీళ్ళందరూ ఎంత ఆషామాషిగా పార్టీని, అవతల పార్టీని ఏమి పూలతో దండించట్లా. వీళ్ళు కూడా అవతల పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని కించపరిచే విధమైనటువంటి పోస్టులు పెడుతున్నారు, కించపరిచినటువంటి
మాటలే మాట్లాడుతున్నారు. రేపు మీ వంతు వస్తుంది. ఏ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదు అన్నది గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు నీ కుటుంబం ముఖ్యం, నీ కుటుంబం తర్వాతే పార్టీ, దానికి తగ్గట్టుగానే సోషల్ మీడియాలో పనిచేయాలని చెప్పేసి విన్నవించుకుంటూ, ఏదేమైనప్పటికీ టీడీపీ పార్టీ కూడా గతంలో పెట్టిన పోస్టులు మొత్తానికి పరిగణలోకి తీసుకోకుండా ఇప్పటి నుంచి ఒక కొత్త చట్టాన్ని తీసుకొని వచ్చి ఇప్పటి నుంచి ఏ పార్టీ వారైనా సరే వల్గార్టీగా మాట్లాడితే వారి మీద తక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక శాశ్వత చట్టం తీసుకొని వస్తే రాష్ట్రం బాగుపడుతుంది తప్పితే గతంలో 2 పార్టీలకు సంబంధించిన వారు వల్గార్టీని ప్రేరేపించారు అలా అని చెప్పేసి కేవలం అధికారం ఉంది కదని చెప్పేసి వైసీపీ వారినే టార్గెట్ చేసుకుంటూ వెళ్ళిపోతే రేపు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు టీడీపీ పార్టీలో ఉన్నటువంటి ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా ఇదే జైలు పాలు అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చేసి ఈ వికృత శాస్త్రాలకి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టి ఒక కొత్త చట్టాన్ని ఇప్పటి నుంచి ఎవరైతే సోషల్ మీడియాలో వికృత పోస్టులు పెడతారో వారి మీద ఏ పార్టీకి సంబంధించిన వారైనా సరే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పేసి ఒక జీవం తీసుకొని రావాలని చెప్పేసి కోరుకుంటూ సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పార్టీల కంటే ముందు మీ కుటుంబం, మీ భార్య, పిల్లల్ని గుర్తు పెట్టుకొని సోషల్ మీడియాలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు మరింత మందికి చేరే విధంగా చేరవేసి మెరుగైన సమాజం కోసం, రైతన్నల కాపాడటం కోసం నేను చేసే ఈ ప్రయత్నంలో మీరందరూ భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై హింద్.